తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రోజు బాధితుల నుంచి వినతి పత్రాలు తీసుకునే కార్యక్రమం పెట్టారు. దాంతో రోజు ఎవరో ఒక నాయకుడు అందుబాటులో ఉంటారు. హయ్యెస్ట్ వస్తున్నాయని భూ వివాదాలు. నేను చాలాసార్లు చెప్పాను, భూ వివాదాలే దాని పరిష్కారమే ల్యాండ్ టైటిలింగ్, కానీ దాన్ని తీసేసాం. దాంతో ఎవరికి వాళ్ళు భూమి నాదంటే నాదే అని చెప్పి గొడవలు పడేటటువంటిది. వీళ్ళందరూ వైసీపీ బాధితులే అన్నటువంటిది ఇప్పుడు ప్రధాన ప్రొజెక్షన్. ఇందులో చూస్తే ఏదైతే నిన్న వచ్చినటువంటి ఫిర్యాదుల్లో తమ భూములు ఆక్రమించుకుంటున్నారని అనేక మంది 22A కింద చేర్చి అసైన్ భూములు అంటున్నారని న్యాయం చేయమని కోరుతున్నటువంటి వాళ్ళు కొంతమంది, గ్రామ సహాయకుల సంఘం ప్రతినిధులు మంత్రి అనగాన్ని కలిసి కొంతమందిని వైసీపీ ప్రభుత్వం తమకు వస్తున్న డిఏను తొలగించిందని, చెల్లించిన మొత్తాలను కూడా రికవరీ చేసిందని న్యాయం చేయాలని కోరారు. పిఠాపురంలో తనకున్న 4 సెంట్ల భూమిని వైసీపీ నేత ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేసి ఇబ్బంది పెడుతున్నారని, రేపల్లి నియోజకవర్గం గూడబల్లికి చెందిన వాణిశ్రీ బాపోతే తనకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన 33 సెంట్ల స్థలం మీద వైసీపీ నేతలు కళ్ళుబడ్డాయని, ఆ భూమిని చౌకగా కొట్టేసేందుకు తనని అమ్ముకోనీయకుండా ఏడాది నుంచి ఇబ్బందులు పెడుతున్నారని మాచెలకు చెందిన బొత్తు లక్ష్మి చెప్పారు. రేపల్లిలో తన పేరు మీద ఉన్న స్థలం రెండంతస్తుల ఇల్లు అసైన్ ల్యాండ్లో జాబితాలో చేర్చాను, కానీ తాను 20 ఏళ్ల నుండి ఈ ఆస్తికి అన్ని రకాల పనులు గడుతున్నాను, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని రేపల్లికి చెందిన భారతి మంత్రికి చెప్పుకొచ్చారు అనగాని సత్యప్రసాద్కి. వీటన్నిటిని అధికారులకు పంపించి పరిష్కారం చూపిస్తామని అనగాని సత్యప్రసాద్ బాధితులకు హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాల మీద, వైసీపీ భూ ఆక్రమణ మీద ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.